అటు బంగ్లాదేశ్లో 2024లో అనేక సార్లు అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు జరిగాయి. ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఇస్కాన్ సంస్థకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇస్కాన్ సంస్థ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలను అమాంతం పెంచేస్తుంది. 2024 ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మత అల్లర్లు ఎక్కువగా జరిగాయి. రిజర్వేషన్ అంశం విషయంలో నిరసనకారుల భయంతో ఆమె బంగ్లాదేశ్ వదిలి భారత్కొచ్చారు. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా పాకిస్తాన్తో క్లోజ్గా మూవ్ అవుతారు. నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అటు కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనెట్ లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది. మరోవైపు 2023లో మొదలైన ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వార్ 2024లోనూ కొనసాగింది. అటు 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ వార్ 2024లోనూ కంటిన్యూ అయింది. నిజానికి గత సంవత్సరాలతో పోలిస్తే 2024లో యుద్ధాల కారణంగా భారీగా రక్తపాతం జరిగింది. మరోవైపు సిరియాలో చాలా కాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. దీంతో 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది.